శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిష్యాలయం. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లల పెద్దల మాటలు వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా సరే 100% పరిష్కారం చూపించబడను. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 9100885095. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. సింహరాశి వారికి ఈ నెల చివరి రోజుల్లో అంటే ఆగస్టు నెల చివరిలో మీకు ఓ అద్భుతం జరగబోతుంది. ఇటువంటి అద్భుతం అలాగే ఇటువంటి సంఘటన మీ జీవితంలో మీరు చూసి ఉండరు. అలాగే సింహరాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతుంది, వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటి, చేయవలసినటువంటి పరిహారాలు ఏంటో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అప్పుడే మేము పెట్టే నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. అలాగే సింహరాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోను తప్పక చూడండి. అలాగే చివరి వరకు చూసుకునేటువంటి ప్రయత్నం చేసినట్లయితే వీడియో మీకు పూర్తిగా అర్థమవుతుంది. సింహరాశి వారు రాశి చక్రంలో 5వ రాశి. వీరి యొక్క గోచార ఫలితం ఆధారంగా ప్రస్తుతం వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటున్నాయి. ఖచ్చితంగా అవి త్వరలోనే సమసిపోయేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. కాబట్టి మర్చిపోకుండా మీరు దుర్గాదేవి యొక్క ఆరాధన, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకోవచ్చు. అలాగే మీ యొక్క అష్టమ స్థానంలోకి, సప్తమ స్థానంలోకి ఈ యొక్క గురుగ్రహ బలం అనేది చాలా ఎక్కువగా ఉండడం చేత మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, చేసేటువంటి వ్యాపారంలో కానీ మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ అనుకూలమైనటువంటి ఫలితాలు అంటే ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ యొక్క అంతర్గత వ్యవహారాలు కానీ లేదా మీ యొక్క వ్యాపార సంబంధమైనటువంటి సీక్రెట్లు కానీ, గోప్యంగా ఉంచవలసినటువంటి విషయాలను కానీ ఎవరితో కూడా చర్చించుకునేటువంటి ప్రయత్నాలు చేయవద్దు. దానివల్ల తీవ్రమైనటువంటి నష్టంతో పాటు తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన మిమ్మల్ని ఎంతగానో ప్రభావితం చేస్తుందనేది చెప్పవచ్చు. అలాగే మీకు సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బందులు కలిగించవచ్చు. ముఖ్యంగా మధుమేహం లేదా ఇక బీపీకి సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకోవాలి అంటే మీరు చేయవలసిందల్లా ఒకటే, ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటూ ఇక పలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి తీసుకోండి. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు, మీ దగ్గర ఇక దూరంగా ఉంటున్నటువంటి భార్యాభర్తలు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ సమయంలో అంటే ఈ యొక్క ఆగస్టు నెల చివరిలో మీరు వాళ్ళను సంప్రదించి దగ్గరికి తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేసినట్లయితే శుభ ఫలితాలను పొందుకోవడమే కాదు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు నుంచి కూడా బయటపడి వారి యొక్క సలహాలు, సూచనలు మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్తాయి. అలాగే కొత్త వ్యాపారాన్ని స్టార్ట్ చేసే ముందు లేదా ప్రారంభించే ముందు 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయండి. ఎందుకంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు అలాగే స్పెక్యులేషన్స్లో కానీ, జూదంసులలో కానీ లేదా మీకు తెలియని వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేటువంటి ప్రయత్నాలు చేయవద్దు. దానివల్ల భారీగా నష్టపోయడమే కాదు, ఇక తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. అంతేకాదు ఎవరైనా సరే మీ యొక్క పక్కటి బంధువులు కానీ లేదా కుటుంబ సభ్యులు కానీ మిమ్మల్ని ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నాలు చేయవచ్చు. అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆగస్టు నెల చివరి తర్వాత నుంచి మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుకున్నటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. సో చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శుభమస్తు, నమస్కారం. అలాగే ఈ రాశి వారికి 8 అంకెను అదృష్ట సంఖ్యగా చెప్పవచ్చు. మీకు అవకాశం వచ్చినప్పుడు లేదా ఏదైనా అవకాశం వచ్చినప్పుడు మీరు ఉపయోగించినట్లయితే శుభ ఫలితాలను విజయం సాధించేటువంటి అవకాశం, వీరు చేపట్టినటువంటి ప్రతి పనిలో కూడా ఇక అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తారు. అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా ముందంజ వేసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది. ముఖ్యంగా సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఓ వ్యక్తి యొక్క పరిచయం మిమ్మల్ని పూర్తిగా మార్చబోతుంది. ఈ యొక్క ఆగస్టు నెల చివరి వారంలో మీరు చేయవలసిందల్లా ఒకటి, ఆ వ్యక్తి యొక్క చేసేటువంటి సలహాలు, సూచనలు విని మీరు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయండి. మర్చిపోకుండా ఇటువంటి విధంగా మీరు చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలతో పాటు మీరు చేసేటువంటి తీసుకునేటువంటి నిర్ణయాల్లో మంచి విజయాన్ని పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది. సింహరాశి వారు ఇక
ఎంతో ధైర్య సాహసం కలిగిన వారు, ఆత్మధైర్యం కలిగిన వారు, ఎటువంటి కష్టాన్నైనా సరే భరించి ముందుకు వెళ్ళేటువంటి సత్తా కలిగిన వారు ఈ యొక్క సింహరాశి వారిగా పరిగణిస్తారు. అయితే సింహరాశి వారికి గత కొన్ని నెలలుగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు లేదా మీకు దగ్గరి బంధువులు మీ యొక్క సోదరులతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో బాధపడుతున్నారు. అటువంటి రాశి వారికి త్వరలోనే మంచి శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. కాబట్టి మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్తాయి. అయితే సింహరాశి వారు చేయకూడని పనులేంటి, చేయవలసినటువంటి పరిహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీరు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, ముఖ్యంగా మీరు తీసుకున్నటువంటి అప్పులు కానీ రుణ సంబంధమైనటువంటి విషయాలను ఒక్కొక్కటిగా తీర్చుకునేటువంటి ప్రయత్నాలు చేయండి. లేకపోతే వారి యొక్క బాధలు, అవమానకరమైనటువంటి మాటలు మిమ్మల్ని మరింత ఇబ్బందులు, మానసిక క్షోభను గురి చేసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. కాబట్టి రుణ సంబంధమైనటువంటి విషయాల్లో నుంచి త్వరగా బయటపడేటువంటి ప్రయత్నాలు చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండడమే కాదు, మీకు మానసికంగా కూడా ఈ యొక్క మానసిక క్షోభ నుంచి బయటపడేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. విద్యార్థులు వీసా సంబంధమైనటువంటి విషయాల కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క చివరి వారంలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే చిన్నపాటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టవచ్చు. అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మిమ్మల్ని మరింతగా ముందుకు తీసుకెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయవచ్చు. అలాగే సింహరాశి వారు ఎవరికి కూడా అప్పులు ఇచ్చేటువంటి ప్రయత్నాలు కానీ తీసుకునేటువంటి ప్రయత్నాలు ఈ యొక్క అక్టోబర్ చివరి వారం వరకు చేయకూడదు. దీనివల్ల మీరు అప్పుల బాధలోకి వెళ్ళడమే కాదు, తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. కాబట్టి 1-2 సార్లు ఆలోచించినా సరే మీరు మర్చిపోకుండా ఈ యొక్క పరిహారం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని మీరు దర్శించడం కానీ లేదా ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీ యొక్క భార్యాభర్తల మధ్య గొడవలు, సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి, ప్రేమ పెళ్లి వ్యవహారం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన మీకు మంచి శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటట్టుగా ప్రయత్నాలు చేసుకోండి. అలాగే సింహరాశి వారికి సంబంధించినటువంటి ఏదైతే రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి భూ సంబంధమైనటువంటి విషయాలు, ఆర్థికపరమైనటువంటి విషయాలు, పోలీసు కేసుల చుట్టూ లేదా అవకాశం ఉండవచ్చు. శుభమస్తు. నమస్కారం.